గురించి మాట్లాడద్దు, హీఈస్ మెగా పవర్ స్టార్, ఎప్పుడు ఒకేలా ఉండడు, మారుస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఒక పొలిటికల్ కెమెరా, డబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయన్న, చూడండి చాలా బాగుంటది మూవీ మాత్రం. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది, చెప్తున్నా కదా, అసలు ల్యాక్ కూడా కనిపించదు. ఫస్ట్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ సీన్, ఆ 20 minutes నేను అసలు పిచ్చెక్కిపోయింది అన్న. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సో చూడండి అన్న, గేమ్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 అన్న. 4.5 ఇస్తాను. ఎలా అనిపిస్తుంది అన్న? అంటే మన కలెక్షన్ వైజ్ ఎంత కలెక్ట్ చేస్తారు మీకు అనిపిస్తుంది? వెళ్తుంది అన్న, ఎందుకంటే ఆ 500 crores పెట్టిన బడ్జెట్ కి డబుల్ కూడా రావాలి కదా అన్న. 1000 crores పక్కా వెళ్తుంది అది. సౌత్ స్టేట్ ఇంకా కొంచెం కలిపేసి 1000 crores అయితే పెడుతుంది అన్న. ఇంకా సాంగ్స్ శంకర్ గారు మార్క్ ఎలా అనిపించింది? 100 crores పడుతున్నాయి అన్న. టు బి ఆనెస్ట్, ఆ 5 songs కి పెట్టిన 100 crores పడుతున్నాయి అన్న, చాలా పడుతున్నాయి. అసలు డాన్స్ కాకుండా ఆ ఫీల్ వస్తుంది చూడండి అన్న, ఆ ఫీల్ వచ్చింది నాకు సాంగ్స్ తో పాటు. సో థియేటర్ లో బద్దలు వాషింగ్ అయినాయి సాంగ్స్ తో. స్టోరీని డామినేట్ చేసే లెవెల్ లో ఉన్నాయా సాంగ్స్? యాక్చువల్ స్టోరీ అంటే ఒక పొలిటికల్ డ్రామా, స్టోరీ మాత్రం సూపర్ ఉంటది. పొలిటికల్ డ్రామా, ఆ లవ్ స్టోరీ తర్వాత జరగండి పాట ఇంకోటి పాట ఉంది కదా, ఆ 2 పాటలు సింక్ అయితే మంచిగా. సో కియారా ఇంకా రామ్ చరణ్ గారు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ మనం ఇంకో ఫస్ట్ మూవీలో చూసినాం, ఈ మూవీలో కూడా సూపర్ ఉంది. వాళ్ళ కెమిస్ట్రీ ఇంకా మారింది, ఇంకా డెవలప్ అయింది. సో శంకర్ గారు పెట్టిన ఎఫెక్ట్స్ వర్త్. అంటే ఇందులో విలన్ గా పార్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? ఎస్జే సూర్య ఆయన యాక్టింగ్ కి చెప్పొద్దు, సరిపోయిన శనివారంలో పీక్స్ లేపినాడు, ఇక్కడ పీక్స్ లేపినాడు, హైక్స్ లేపినాడు. ఆయన యాక్టింగ్ అసలు మారదన్న, సూపర్ అన్న. అంటే చరణ్ అన్న రంగస్థలంలో ఎంత డేంజర్ గా ఉంటాడు, అంత డేంజర్ గా ఒక విలన్ కావాలనుకున్నా ఈ మూవీలో ఉన్నారు బ్రో. ఇద్దరు ఒక ఫేస్ ఆఫ్ ఉంటది అబ్బా. క్లైమాక్స్ కి వచ్చే వరకు మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. ఆర్జే సూర్య అన్న యాక్టింగ్ కాకుండా అక్కడ క్యారెక్టర్, ఎస్జే సూర్య సారీ, సో ఆయన క్యారెక్టర్ ఉంటది, ఆ క్యారెక్టర్ నార్మల్ క్యారెక్టర్ కాదు. ఆ విలన్ కి చాలా సార్లు చాలా మూవీలో లో చూపిస్తారు, కానీ ఈ మూవీలో మాత్రం ఆయనకి కాంపీట్ గా చూపించినారు, సూపర్ ఉందన్న. ఇంకా మన సునీల్ గారి గురించి మాట్లాడుకుంటే, టు బి ఆనెస్ట్ పుష్ప 2లో ఆయన యాక్టింగ్, ఆయన క్యారెక్టర్ చూసి చాలా అప్సెట్ అయినా, ఒక కామెడీగా చూపించినారు. కానీ ఈ మూవీలో పడతాను, ఆ కామెడీ నిజంగా పడుతుంది. ఈ మూవీలో కామెడీ ఉంది, ఇంకా సునీల్ గారు ఒక సస్పెన్స్ కూడా ఉంది. సునీల్ గారితోనే ఒక ట్విస్ట్ అవుతుంది అక్కడ. సో చాలా బాగుంటది అన్న మూవీ, చూడండి అందరు వచ్చి. నేనైతే సాటిస్ఫైడ్ అన్న, ఎందుకంటే ఇండియన్ 2 చాలా అన్సాటిస్ఫైడ్ అయినా, ఇక్కడైతే సాటిస్ఫైడ్ అయినా అన్న, చాలా సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.